సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ తెలుగుకి సంబంధించి నేను టీచ్ చేస్తాను. నా పేరు కామేశ్వరరావు, డాక్టర్ కామేశ్వరరావు. ఇక్కడ రెండు విషయాలు మనం లెసన్లోకి వెళ్ళిపోయింది. అసలు విషయాలకు వెళ్ళే ముందు చెప్పుకుందాం. సివిల్ సర్వీసెస్ ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్. ఫ్రాంక్లీ భయపడాల్సిందేం లేదు, ఏదో చాలా ఉందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్. మూడు విషయాలు నేను ఎప్పుడు చెప్తా. 3 P's అంట. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రెజెంటేషన్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రెజెంటేషన్. ప్లానింగ్ అంటే మనకి గోల్ ఇదే ఉంది కాబట్టి, ఇప్పుడు ఎటు ప్రిలిమ్స్ కూడా వెళ్ళాలి కాబట్టి మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్స్లో మనం తీసుకున్న ఆప్షన్లు ఏదైతే ఉందో దానికి ఎంత టైం ఇవ్వాలి, ప్రిలిమ్స్కి ఎంత టైం ఇవ్వాలి, ఈ రెండింటిని ఎట్లాగా మనం సమన్వయం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటువంటి ఒక భావనతోటి వెళ్తే చాలు. సో రెండవది ప్రిపరేషన్. ప్రీవియస్ మోడ్ ఏదైతే ఉన్నదో, క్వశ్చన్ పేపర్స్ తీసుకొని దాని మోడల్ ఏమున్నాయో తీసుకొని వాటికి సంబంధించి, ఇప్పుడు సపోజ్ 3 hours పేపర్, ఎన్ని మార్కులు, ఎన్ని క్వశ్చన్స్, ఇన్ని క్వశ్చన్స్కి ఇంత టైం అయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత. క్వశ్చన్స్లో కూడా మనకి 10 marks క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 marksకి ఎంత అలాట్ చేయాలి, 10 marksకి ఎంత అలాట్ చేయాలి, ఇది చేసుకొని రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ లేనిదే కష్టం. అదే ప్రిపరేషన్ మనకి. ఇక ప్రెజెంటేషన్ అనేటువంటిది ఇప్పుడు సంబంధించింది కాదు, ఎగ్జామ్లో సంబంధించింది. ఎగ్జామ్లో ఎలా నువ్వు రాస్తున్నావు అనేటువంటిది. అందరికీ అదే సిలబస్ ఉంటుంది, అందరూ దాన్నే ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకోగలుగుతున్నారంటే ప్రెజెంటేషన్. అక్కడ నువ్వు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నావో దాన్ని బట్టే నీకు మార్కులు వస్తున్నాయి. సో కాబట్టి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. రెండవది ప్రిపరేషన్, దాన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి. థర్డ్ది ప్రెజెంటేషన్. ఈ 3 ఉన్నాయి అంటే ఏ ప్రాబ్లం ఏం కాదు. సో కాబట్టి చాలామంది ఏంటంటే సివిల్స్, అమ్మో అంత చదవాలి ఇంత చదవాలి. మినిమం కష్టపడకపోతే రాదు. తట్టు ఇది చాలా సచ్చే ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇది. కాబట్టి మీరు ఆ మార్గంలో వెళ్తే ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇక తెలుగు వల్ల ఏంటి మనకున్నటువంటి అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏంటి? దీంట్లో లోపాలు లేవు అని నేను చెప్పను, కానీ దిద్దుకోలేని లోపాలు ఏవీ లేవు. పెద్ద కష్టం కాదు. ఏంటి తెలుగు ఆప్షనల్ తీసుకోవడం వల్ల మనకు వస్తున్నటువంటి బెనిఫిట్ ఏంటి యూపీఎస్సీలో అంటే, ఫస్ట్ థింగ్, బేసికల్లీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి విషయం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ వేరే భాషలో వాళ్ళు చెప్తున్నా కూడా ఫస్ట్ మన మాతృభాషలోనే మనకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని క్వశ్చన్ వేయగానే నీ మనసులో ఫస్ట్ వచ్చేది నీ పేరేమిటి అని. ఆ తర్వాత నా పేరు అని నువ్వు చెప్పడానికి ఫస్ట్ నీకు తెలుగులో వచ్చి తర్వాత నువ్వు ఏ భాషలో చెప్పాలనుకుంటావో దానికి ట్రాన్స్లేట్ అవుతుంది. సో కాబట్టి మాతృభాష అనేటువంటిది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది ఒకటి. రెండవది, మనకి 10th దాకా తెలుగు అనేటువంటిది ఒక లాంగ్వేజ్గా ఉన్నటువంటిది అలవాటైపోయింది. ఇంటర్, డిగ్రీలో సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తెలుగు తీసుకున్న వాళ్ళు ఉంటారు. తెలుగు తీసుకున్న వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏమిటంటే రాయడం అనేటువంటిది టచ్ పోకుండా ఉంటుంది. బికాస్ డిగ్రీ అయిన తర్వాత మీరు చూస్తే, డిగ్రీ తర్వాత ఇప్పటికి తీసుకుంటే, డిగ్రీ అని ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చారంటే ఒక 1 year 2 years గ్యాప్ ఉంటుంది, మధ్యలో ఇంకో 2 years గ్యాప్ ఉన్నారంటే ఒక 4 years గ్యాప్ ఉంటుంది. కాబట్టి రాత అనేటువంటిది కొంచెం టచ్ పోతుంది, కాబట్టి భయం వేస్తూ ఉంటుంది. కాకపోతే అందుకే నేను చెప్పాను, రాస్తూ ఉండాలి. రోజు ఏదో ఒక చిన్న క్వశ్చనో, చిన్న 4 లైన్లో 5 లైన్లో మనం ఏదైతే చెప్పుకుంటామో దాంట్లో నుంచి కొన్ని పాయింట్లు రాయడం మొదలెడితే ఆటోమేటిక్గా టచ్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ నేర్చుకున్నాం, తర్వాత బండ్లు నడుపుతున్నాం. అయినా ఇప్పుడు సైకిల్ ఇస్తే నడపకుండా ఉంటామా? నడిపేస్తాం, ప్రాబ్లం ఏం కాదు. సో కాబట్టి తెలుగు వల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే మన మాతృభాష కావడం, అర్థం చేసుకునే విధానం ఉండడం, చిన్నప్పటి నుంచి కూడా రాసే విధానంలో టచ్ ఉండడం అనేటువంటిది ఒక. మూడవది మెయిన్ ఒక ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఈ సిలబస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో
ఇది దాటి వాడు ఎగ్జామ్లో ఎక్కడికి పోవడానికి వెళ్ళలేదు. అంటే అన్లైక్ అదర్ లాంగ్వేజెస్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, లాంగ్వేజెస్లో వాడు ఆ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో, ఆ సిలబస్ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో అందులోనే ఉండిపోతాడు. సపోజ్ శ్రీనాథుడి పోయం ఏదో ఉన్నది, మనకి శ్రీనాథుడి కథ ఉన్నది, లేదా నన్నయ్య భారతంలో ఉన్న చిన్న కథ ఉన్నది, అది దాటిపోడు వాడు. దాన్ని ఆధునిక కాలానికి ఇప్పుడున్నటువంటి ప్రజెంటేషన్కి నన్నయ్యని చేయమని లేడు వాడు. అంటే ఏంటి, ఆ సిలబస్లోనే ఉంటుంది కాబట్టి మనం దాన్ని అలా ప్రిపేర్ అయిపోతే అయిపోతుంటుంది మనకి. కానీ కొన్ని వేరే సబ్జెక్ట్స్లో మనం చూసుకుంటే కొంత మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా చూసేటువంటి కొన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి వాడు వాటిని కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ నన్నయ్యని తీసుకొచ్చేసి ఇవాళ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీతో కంప్యూటర్లో నన్నయ్య ఎట్లా ఉన్నాడని అడగడు వాడు. సో కాబట్టి వాడు ఆ ఫ్రేమ్ దాటిపోడు. సో మనం ఆ సిలబస్ని అలాగే ప్రిపేర్ అయిపోతే అంతకంటే ఇంకోటి లేదు. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్. చెప్పాను కదా, నన్నయ్య మనకున్నటువంటి దాంట్లో నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, తర్వాత ప్రబంధ యుగంలో ఉన్నటువంటి ఉన్నాయి, ఆధునిక కాలంలో శ్రీ కృష్ణశాస్త్రి, జాషువా, వీళ్ళవి. విచిత్రం ఏంటంటే ఈ కథలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలు చాలా వరకు మనకి చిన్నప్పటి నుంచి లెసన్స్లో ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడిని రాయబారానికి పంపిస్తారు పాండవులు, అది మనకి 10th క్లాస్లో 10 పద్యాలు ఉండుంటాయి. ఆటోమేటిక్గా మనకేంటి, అది కనెక్ట్ అవుతాం మనం. అది ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఈజీ ఫీల్ అవుతాం మనం. కాకపోతే 10th క్లాస్లో రాసిన దానికి ఇక్కడ రాసేదానికి తేడా ఉండాలి కదా, ఎందుకంటే అది 10th క్లాసు, ఇదేమో సివిల్ సర్వీసెస్. అంతెందుకు 10th క్లాస్లో రాసిన దానికి డిగ్రీ దానికి కొంత మార్పు ఉంటుంది మనకి. సో ఎదుగుతున్నాం కాబట్టి. కాకపోతే అక్కడి నుంచి వాడు దాటాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విధానం, ఇందాక నేను చెప్పాను చూడండి, ప్రిపరేషన్ అనేటువంటిది ఏది నేర్చుకోవాలి, ఏది ఎంత నేర్చుకోవాలి, ఏది ఎలాగా నేర్చుకోవాలి, ఈ 3 పెట్టుకుంటే అయిపోతుంది మనకి. ఇది మనకి ప్రధానంగా ఉన్నటువంటిది. ఇక మెటీరియల్కి సంబంధించి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో మీకు చెప్పాలి అంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి సిలబస్లో తీసుకుంటే 1980 ముందు రాసిన కావ్యాల్లోనూ ఉన్నాయి, కానీ తర్వాత రాసినవి ఏమీ లేవు ఇందులో. అంటే ఏంటి, 1980 అంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు. వాటికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు వచ్చేసాయి. సో మెటీరియల్కి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను మెటీరియల్ మీకు ఎటు క్లాస్ రూమ్లో మీకు మెటీరియల్ ఇస్తాను కాబట్టి యూ కెన్ ప్రిపేర్ దట్ వన్. సో కాబట్టి మెటీరియల్ అవైలబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. ఓకే, ఇది ప్రధానంగా తెలుగుకి సంబంధించి ఉన్నటువంటి ఒక విషయం మనకి. రెండోది, రీజనల్ లాంగ్వేజెస్ ఎక్కడైనా సరే, వెదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్, ఏ రీజనల్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కాంపిటీషన్ అనేటువంటిది మీకు కొంత లిమిటెడ్లో ఉంటుంది. ఎందుకంటే అది తీసుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. అందులో మనం కనుక మన యొక్క ఎక్స్పర్టైజేషన్ చూపించగలిగాము అంటే, మన యొక్క నైపుణ్యం చూపించగలిగాము అంటే, మన ప్రత్యేకత చూపించగలిగామంటే వచ్చేస్తుంది. ఒక తెలంగాణ, ఆంధ్ర ఈ రెండిట్లో నుంచి కూడా తెలుగు ఆప్షనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. ఇందాక మన డిస్కషన్లో కూడా మీ ఊరి వాళ్ళు సెలెక్ట్ అయినారు ఇద్దరని చెప్పారు. సో కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా మనం తీసుకోవాలి. కాకపోతే తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను సెలెక్ట్ అవుతాను అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఒక తెలుగుకి ఉండదు, అట్లా ఓవరాల్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. కానీ దీన్ని ప్రిపేర్ అయ్యే విధానంలోనూ, వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి విధానంలోనూ, వీటన్నిటికీ సంబంధించి మనం ప్రిపేర్ అయ్యడానికి కొంత ఈజీ ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది మనకి ఉన్నటువంటిది. సో ఇదంతా కూడా మనకి ప్రిపేర్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇక చాలామందికి వచ్చేటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఎందుకంటే తెలుగు అనగానే వచ్చేటువంటిది, సార్ అక్షరాలు తప్పులు పోతాయేమో, మార్కులు కట్ చేస్తారేమో, అంత తక్కువకు పోడువాడు. కానీ అసలు అర్థం కాకుండా అక్షరాలు రాస్తే బాగుండదు. అది తెలుగుగా ఉంటే బాగుంటుంది, తెలుగుని తెలుగుగా రాస్తే సరిపోతుంది. కాబట్టి ఏవో 1-2 అక్షరాలు తప్పులు పోయినంత మాత్రాన వాడు వాటిని పట్టించుకోడు, దానికి ఏదో మార్కులు కోయడు. కాకపోతే అర్థమయ్యేట్టుగానే రాయాలి మనకి, ఒకటి. రెండోది, ఇంకొక ప్రశ్న మనకి వచ్చేటువంటిది ఏమిటి అంటే, పద్యాలు ఉన్నాయి కదా, అవన్నీ బట్టి కొట్టాలనా? నిజానికి బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పద్యం రాయాల్సిన అవసరం లేదు, కానీ అడిగిన ప్రశ్నకి మనం సమాధానం రాసేటప్పుడు ఒక పద్యమో
లేదా ఒక వచనమో లేదా ఒక కవిత్వమో ఏదన్నా ఉంటే వాటిని కోట్ చేసామనుకోండి, అది కొంత ఎగ్జామినర్కి కొంత ఇన్స్పిరేషన్ ఉంటుంది, కొంత వాడు ఓ బాగా రాశారు అనే ఫీలింగ్ రప్పించడానికి ఉంటుంది. అంతకుమించి ఉన్నటువంటి పద్యాలన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, మనకి బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అక్షరాల దోషాలు అనేటువంటి వాటి గురించో పద్యాలు బట్టి కొట్టాల్సి వస్తుందేనో అనేటువంటి ఆలోచనలో తెలుగు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మినిమం దానికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ అన్న మనకు ఉండాలి. ఎందుకంటే మనం రాయాలి అంటే, ఆ ప్రజెంట్ చేయాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఇక ఛందస్సు కానీ అలంకారాలు కానీ ఇవి ఏవి కూడా పెద్దగా అవసరం లేదు. కానీ ఆ పద్యంలో ఏదన్నా ఉంటే దాన్ని ఒక మాట చెప్పి వదిలేస్తాం. అది ఎటు మనం లెసన్స్ చెప్పుకునేటప్పుడు ఏది ఎక్కడ ఉంది అనేటువంటి చెప్తాం కాబట్టి దాని యొక్క ప్రామినెన్స్ మీకు తెలిసిపోతుంది, అది ఈజీగానే ఉంటూ ఉంటుంది. ఇక వేగంగా రాయడం అనేటువంటిది కొంచెం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను గతంలో చూసినటువంటి వాళ్ళలో 1-2 ప్రశ్నలు వదిలివేయడం అనేటువంటిది జరుగుతున్నది. అది అస్సలు జరగనివ్వకండి, ఎందుకంటే దిద్దేవాడికి కూడా తెలుసు ఏది ఎంత రాస్తాడు అనేటువంటిది. సో కాబట్టి మనం ఇంతే రాసాము, అయ్యో పోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. విషయాన్ని చెప్పేటువంటిది సమగ్రంగా సూటిగా చెప్పేసేసి అంతటితో కంక్లూడ్ చేసేసి మిగిలిన క్వశ్చన్కి వెళ్ళిపోతూ అట్లా ఎన్ని ప్రశ్నలు అడిగాడో అన్నిటికీ కూడా సమాధానం రాయగలిగితే ఆటోమేటిక్గా మనకి మార్కులు వస్తాయి. మినిమం మనకి 500 కాను 280, 300 దాటి తెచ్చుకోవచ్చు వర్క్ చేస్తే, ఈజీగా వచ్చేస్తాయి. బట్ ప్రొవైడెడ్ వర్క్ చేయాలి. ఇప్పుడు కంచంలో ఉన్నటువంటి అన్నం లోపలికి పోవాలంటే చెయ్యి కష్టపడాలి, మినిమం కష్టపడాలి. ఆ మినిమంలో కొంచెం మినిమం పెంచుకుంటే ఈజీగా కొట్టేయచ్చు మనకి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది 100 పుస్తకాలు ముందేసుకొని అది ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అందులోని ఇందులో తీసుకొని వచ్చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గొప్ప విషయమే. కానీ విషయం ఎక్కువైనా కూడా ప్రజెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం తడబడుతుంది. ఏది రాయాలి, ఏది పరిహరించాలి, ఏది వదిలేయాలి, ఏది ఉంచాలి అనేటువంటిది కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని బదులు ప్రధానమైనటువంటి విషయానికి సంబంధించిన అంశాలను మాత్రమే తీసుకొని దాన్నే మనం పకడ్బందీగా సమగ్రంగా ఒక కాన్ఫిడెంట్ తోటి మన ఆత్మవిశ్వాసంతో దాన్ని అట్లానే కనుక ప్రజెంట్ చేస్తే పెద్ద కష్టం కాదు. సో కాబట్టి మెటీరియల్ ఏదేదో సంపాదించడం అనేటువంటిది చదవడం మంచిదే, నాలెడ్జ్ ఉండడం మంచిదే. కానీ అంతా తెలుసుకున్న తర్వాత ఏది రాయాలి ఏది వదిలేయాలి అనేటువంటి ఆ బేరీజ్ వేసుకునేటువంటి ఆ విధానం కనుక దెబ్బతిన్నదనుకోండి ప్రజెంట్ చేయలేం మనం. అందుకని ఉన్నదాన్నే ఎంత ఎఫెక్టివ్గా మనం చెయ్యాలి అనేటువంటి చూసుకుంటే సరిపోతుంది మనకి. ఇది ప్రధానంగా తెలుగుకి సంబంధించి జనరల్గా ఉన్నటువంటి విషయాలు మనకి. ఇక మనకి మీకు అందరికీ తెలిసిందే, ఐ థింక్ ప్యాటర్న్ తెలిసే ఉంటుంది. గతంలో రాసిన వాళ్ళకి రాయని వాళ్ళకి ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మనకి 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అంతా కూడా ఒక రకంగా టెక్నికల్ పేపరే, అది టెక్నికల్ పేపర్. పేపర్ 2 అంతా సబ్జెక్ట్ పేపర్. ఓకే, అంటే తెలుగు ఏ సబ్జెక్ట్ అయినా, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ, ఏ భాష తీసుకున్నా కానీ 2 భాగాలు ప్రధానం. ఒకటి భాష, 2 సాహిత్యం. భాష, సాహిత్యం. తెలుగు భాష ఆల నుంచి, పదాల నుంచి, సమాసాలు ఇవన్నీ భాషకు సంబంధించినటువంటివి ఉంటుంటాయి. సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి మనకి కావ్యాలు, ప్రబంధాలు, నవలలు, నాటకాలు ఇవేవైతే ఉన్నాయో అవి ఉంటూ ఉంటాయి మనకి. ఒక భాషా సాహిత్యానికి సంబంధించి దాని చరిత్ర కావచ్చు, దాని పుట్టుపూర్వోత్తరాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన విషయం అంతా కూడా మనకి పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2లోకి వచ్చేసరికి వాటి ద్వారా వచ్చినటువంటి కావ్యాలు, ప్రబంధాలు, వాటిలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ఇవ్వడం జరుగుతుంది. ఏవేవి ఎట్లా ఉన్నాయనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. పేపర్ 1 2 భాగాలుగా ఉంటుంది. మళ్ళీ పేపర్ 1 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి భాషాశాస్త్రము, రెండవది సాహిత్య చరిత్ర.
భాషాశాస్త్రం అంటే ఏంటి, సాహిత్య చరిత్ర అంటే ఏంటి చూద్దాం. భాషాశాస్త్రము అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించిన చర్చ. అంటే సపోజ్ ప్రతి భాష కూడా ఏదో ఒక కుటుంబం నుంచి పుట్టినటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హిందీ ఉంది, సంస్కృత మూలం నుంచి వచ్చినటువంటిది. తెలుగు చాలామంది సంస్కృత మూలం అనుకుంటారు, కాదు, తెలుగు ద్రవిడ భాషా మూలం. సో ఈ తెలుగు అన్న పదం ఎట్లా వచ్చింది, తెలుగు అన్న పదం ఎందుకు వచ్చింది, తెలుగుకి ఇంకా ఏమన్నా పర్యాయ పదాలు ఉన్నాయా? ఉన్నాయి. తెలుగు, తెనుగు, ఆంధ్రము ఉన్నాయి మనకి. సో ఇవి ఎట్లా వచ్చాయి, ఇది మొట్టమొదట మనం తెలుసుకుంటాం. ఇక ద్రవిడ భాషా కుటుంబం అంటున్నాం కాబట్టి మరి ద్రవిడ భాషా కుటుంబంలో తెలుగు ఒక భాష అనేటువంటిది ఎలా నిర్ణయిస్తావు అనేటువంటిది మనకు ఉన్నటువంటిది. సింపుల్. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, తుళు, ఈ భాషల్లో ఉన్నటువంటి కొన్ని శబ్దాల యొక్క కొన్ని రూపాల యొక్క బేరీజు వేయడం ద్వారా, తులనాత్మక పరిశీలన అంటాం, కంపారిటివ్ స్టడీ అంటాం, వాటిని చేయడం ద్వారా మనకి ఇది ఈ భాషకు చెందింది అని చెప్తూ ఉంటాం. సో అది ఒకటి మనం తెలుసుకున్నాం. ఉదాహరణకి కణ్ అనేటువంటిది ఉంది మనకి తమిళంలో, కణ్. తెలుగుకి వచ్చేసరికి కన్ను అయినది. ఓకే. సంస్కృతంలో కన్నుని ఏమంటాం? నయనము లేదా అక్షి అంటాం. పలకడంలో దేనికి దగ్గరగా ఉన్నాం మనం? తమిళానికి దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఇది అంటే ఈ ఒక్క పదమే కాదు, ఇలాగా తెలుగులో ఉన్నటువంటి అనేక పదాలను బేరీజు వేస్తూ ఇతర భాషల నుంచి చూస్తూ ఏ భాషకు చెందినది అనేటువంటిది నిరూపణ జరుగుతుంది. అది ద్రవిడ భాషలకి తెలుగు ఉన్నటువంటి స్థానం. ద్రవిడ భాషల నుంచి తెలుగులోకి ఎలాగ పదాలు వచ్చాయి, ధ్వనులు వచ్చాయి, ఆ ఎట్లా వచ్చింది, వీటికి సంబంధించినటువంటి చర్చ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు 11వ శతాబ్దం తర్వాత ఎక్కువగా మనం తీసుకుంటే సంస్కృత అక్షరాలు ఎక్కువగా తెలుగులో కనిపిస్తూ ఉంటాయి. అంతకుముందు మనకు అన్నీ కనిపించవు. సో సంస్కృత ప్రభావంతో ఎలా వచ్చాయి అనేటువంటిది మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ప్రాచీన భాష ఎలా ఏర్పడింది, అంటే నన్నయ్యకు పూర్వం ఎలా ఉన్నది, నన్నయ్య భారతం రాయడానికి వచ్చే సమయానికి ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా మారింది, ఇది మనం తెలుసుకునే ఎట్లా ఎవల్యూషన్ అయింది, పరిణామం ఎలా చెందింది అనేటువంటిది చెప్తూ ఉన్నాం. నన్నయ్య నుంచి ఇప్పటికి ఉదాహరణకి వచ్చియుండెను అంటాడు నన్నయ్య, వచ్చియుండెను అది ఆనాటి భాష. ఇప్పుడేం రాస్తున్నాం? వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు మీరు అడగచ్చు, మన ఎగ్జామ్లో ఏది రాయాలని? ఇది రాయి, మాట్లాడే దాంట్లో రాయచ్చు, తప్పేమీ లేదు. క్వశ్చన్లో మన ఎగ్జామ్లో మాట్లాడే భాష రాయచ్చు, వ్యావహారిక భాష అందుకే వచ్చింది మనకి. కాలం మారే కొద్దీ భాష మీద ఇతర భాష ప్రభావాలు పడుతూ ఉంటాయి మనకి. నన్నయ్యకు పూర్వం కంటే కూడా నన్నయ్య తర్వాత తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువ వచ్చేసాయి. ఆ తర్వాత మనకి 13వ శతాబ్దం నుంచి చూసుకుంటే మహమ్మదీయులు రావడము, వాళ్ళ యొక్క పోకడలు, ఈ వ్యవహారంతో మనకి ఉర్దూ, అరబిక్, పార్సీ పదాలు రావడం మొదలెట్టాయి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనకి బ్రిటిషర్ వచ్చేసిన తర్వాత ఇంగ్లీష్ పదాలు పెరగడం మొదలెట్టాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో 10 మాటలు తెలుగులో మాట్లాడామంటే మినిమం 4-5 ఇంగ్లీష్ పదాలు వస్తూనే ఉన్నాయి. ఈ రకంగా ఇతర భాషా ప్రభావం ఎట్లా ఉన్నది అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక మోడర్నైజేషన్ అంటాం దీన్ని, ఇంకొక పాయింట్. భాష ఆధునికీకరణ అంటాం. ఇందాక నేను చెప్పింది ఆధునికీకరణ. నిజానికి అంటే ఇప్పుడు కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ ఎప్పుడైతే నువ్వు ఒక శాస్త్రంగా తీసుకున్నావో దాన్ని తెలుగులో మాట్లాడేటప్పుడు నీకు తెలియకుండానే ఆ పదాలను అలానే వాడేస్తున్నావు. కంప్యూటర్ అన్నావు, దానికి ఇంకో కొత్త పదం నువ్వేం చెప్పలే. మౌజ్ అంటున్నావు, కర్సర్ అంటున్నావు, లేదా గూగుల్ అంటున్నావు. వీటన్నిటికి సంబంధించి తీసుకుంటే యాస్టీస్గా మాట్లాడేస్తున్నావు నువ్వు. ఇప్పుడున్నటువంటి పదాలని యాస్టీస్గా మాట్లాడేస్తున్నావు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలం మారే కొద్దీ వచ్చేటువంటి మార్పుల ద్వారా ఎట్లాగా ఆధునికీకరింపబడుతున్నది అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇప్పుడు రేడియో ఉన్నది, అంతెందుకండి మెడికల్ టర్మినాలజీ తీసుకుంటే
గుండె నొప్పి అని ఎవడను, గుండెపోటుని ఎవడండు, హార్ట్ అటాక్ అని అంటుంటాడు. ఆడు హార్ట్ అటాక్తో పోయాడని అంటాడు, కానీ గుండెపోటుతో పోయాడని ఎవడు అనట్లేదు. ఇప్పుడు మోడర్నైజేషన్ వచ్చేసింది. భాషను ఆధునీకరించడంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఒక్కొక్కప్పుడు దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఉంటాయి. మనం వాటిని యాసిడ్గా తీసుకోవడం ద్వారా ఇప్పుడు కొన్ని రాయలేము మనం. ఇప్పుడు ఉదాహరణకి జిరాక్స్ ఉన్నది, XEROX, కానీ నువ్వు తెలుగులో ఏం రాస్తున్నావు, జీరాక్స్, జీ రాస్తున్నావు. మరి JEE రాయొచ్చు కదా, కొన్ని మనకు లేవు. సో ఇట్లాంటివి ఎలాగా ఉన్నాయి, కష్టాలు ఎలా ఉన్నాయి, లోపాలు ఎలా ఉన్నాయి, వాటిని ఏమిటి అనేటువంటిది మనం చర్చించుకుంటాం. ఇది మనకి భాష ఆధునీకరణ. ఇక ప్రతి భాషకి కూడా దానిదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉంటుంది. ఆ రూపం ఎట్లా వస్తాయంటే ప్రాంతీయంగా వస్తూ ఉంటాయి. వాటినే మనము మాండలికాలు అంటాం. ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతంలో వచ్చాడు అన్నాం, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి వచ్చిండు అంటారు, కొంత రాయలసీమ కొద్దికి వచ్చినాడు అంటారు వాళ్ళు. ఓకే, తెలంగాణలోని తీసుకుంటే ఆదిలాబాదులో అచ్చిండు అంటారు. ఇవి మాండలికాలు. ఒక్కొక్క మాండలికానికి ఆనపకాయ, సొరకాయ, పొళ్ళకాయ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. సో ఈ మాండలికాలు ఎలా ఏర్పడ్డాయి, వీటిని ఎలా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయనేటువంటిది విత్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా చిన్నవి ఉంటాయి మనకి. ఇక ఇందులో ఉన్నటువంటిది చివరిది ఏది, భాషాశాస్త్రంలో చివరిది ఏంటంటే ట్రాన్స్లేషన్, అనువాదము అంటాం. అనువాదం అంటే ఏంటి, అనువాదం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల అనువాదాలు ఉంటాయి మనకి, అనువాదంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి. ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువాదం చేయమంటాడు వాడు, కొన్ని మనం చేయలేం. ఎలా చేయలేమో చెప్తాం మీకు. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ లెప్రసీ హాస్పిటల్ ఉంది. దాన్ని మనవాడు ఏం రాస్తాడు, ప్రభుత్వ కుష్టు వైద్యశాల అంటాడు. అంటే కుష్టు ప్రభుత్వాన్నే, మనుషులదే. అక్కడ ట్రాన్స్లేషన్లో మనం ప్రభుత్వాన్ని ముందు పెట్టేస్తున్నాం. అసలు యాక్చువల్లీ కుష్టు ప్రభుత్వ వైద్యశాల అనాలి, కానీ అది రావట్లే, ఇట్లానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, ఒక పెద్ద ఇస్తాడు భూగర్భ జల ఉపవిభాగము అని, ఆ ఇంగ్లీష్కి తెలుగుకి కొంత. సో ఇటువంటి అనువాదంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ప్రాంతీయంగా వచ్చేటువంటివి. ఇప్పుడు వామ్ వెల్కమ్ అంటాం, ఇట్స్ ఎ వామ్ వెల్కమ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. మనకి లేదు ఆ వామ్, వెచ్చనైనటువంటి సుస్వాగతం అనలేం మనం, ఎందుకంటే మనది కల్చర్ కాదు అది. మన కల్చర్ ఇక్కడ లేదు, అక్కడ ఉన్నది కల్చర్. ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తీసుకుంటే మంచుకి సంబంధించి దాదాపుగా 8 పదాలు ఉన్నాయి. మిస్ట్ అంటాడు, ఫాగ్ అంటాడు, చాలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. మనకి మహా అయితే 3 ఉన్నాయి. పొగ మంచు, అంతకంటే ఏముంది, మంచు, చిన్న చిన్నవి. సో ఈ రకమైనటువంటి దాంట్లో వాడు ఫాగ్ అన్నాడు అనుకోండి, మనం ఏం రాయాలి ఇప్పుడు, దానికి దగ్గరగా రాయడం. సో అనువాదంలో ఉండేటువంటి సమస్యలు ఏంటి, వీటి గురించి చర్చిస్తాం. ఇది ప్రధానంగా పేపర్ 1లో పార్ట్ 1 ఉన్నటువంటిది. ఇక పేపర్ 1లో పార్ట్ 2కి వచ్చేసరికి సాహిత్య చరిత్ర ఉంటుంది మనకి. ఏంటి సాహిత్య చరిత్ర అంటే, నన్నయ్య మహాభారతం రాశాడు. మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో ఆది కావ్యం నన్నయ్య రాసినటువంటి భారతము అనేటువంటిది. సో అక్కడి నుంచి సాహిత్యం వచ్చింది అని చెప్తున్నాం. మరి అంతకుముందు సాహిత్యం లేదా, ఉంటే ఏ రూపంలో ఉన్నది, దాని గురించి తెలుసుకుంటాం. అంతకుముందు శాసనాలు ఉన్నాయి మనకి, శాసనాల్లో తెలుగు ఎట్లా ఉన్నది, నన్నయ్య దగ్గరకు వచ్చేసరికి తెలుగు ఎట్లా మారింది, అక్కడి నుంచి మహాభారతం ఎందుకు రాయాల్సి వచ్చింది నన్నయ్య, తిక్కన కాలానికి వచ్చేసరికి వచ్చిన మార్పులు ఏంటి. ఇప్పుడు త్రాసు అనేటువంటిది ఉంది మనకి, తూకం వేసేటువంటిది. తరాజు అనేటువంటిది తిక్కన రాస్తాడు. మొట్టమొదట మనకు కనిపిస్తున్నటువంటి ఉర్దూ లాంటి పదం అక్కడ మనకి. తర్వాత శ్రీనాథుడి దగ్గరికి ఫిరంగులు, ఇవన్నీ రాస్తూ ఉంటాడు. సో తిక్కన కాలంలోకి వచ్చేసరికి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ సాహిత్యం ఎలా వచ్చింది. తిక్కన తర్వాత ఎర్రన కాలానికి వచ్చేసరికి ఎటువంటి సాహిత్యం వచ్చింది. శ్రీనాథుడి దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి సాహిత్యం. శ్రీనాథుడి కాలంలోనే ఉన్నవాడు పోతన్న రచనా విధానం ఏంటి. ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం, ప్రబంధ కాలం, ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగం అంటాం. ఇవి ప్రధానంగా. అంటే ఇందులో మనం జాగ్రత్తగా చూస్తే నన్నయ్య దగ్గర నుంచి
దక్షిణాంధ్ర యుగం దాకా అంటే 1850 వేసుకోండి, 1800 వేసుకోండి సరిపోతుంది. అక్కడ దాకా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో చరిత్ర ఎలాగ ఎవల్యూట్ అయింది, తెలుగు భాష తెలుగు సాహిత్యం ఎలా వచ్చింది అనేటువంటిది. సో ఇప్పుడు ఉదాహరణకి సారా ఉద్యమం ఉన్నది, సంఘ సంస్కరణ ఉద్యమంగా వచ్చింది. దేశభక్తి దగ్గరకు వచ్చేసరికి మనకి ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, ఇవన్నీ కూడా మనకి జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినటువంటివి. అట్లా కాకుండా మన జాషువా గారు రాసినటువంటి గబ్బిలం ఉన్నది, అది సంఘ సంస్కరణ ప్రభావంతో వచ్చినటువంటిది, అంటే కులమత దళితవాదం ఏదైతే ఉందో. ఈ రకంగా మనకి సాహిత్యము ఎలాగా ఆ కాలం నాటి వివిధ పరిస్థితుల ద్వారా ప్రభావితమైంది చెప్పేటువంటిదే సాహిత్య చరిత్ర. ఆధునిక యుగానికి వచ్చేసరికి మనకి భావకవిత్వం ఒకటి వస్తుంది, కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు విన్నాయి. అభ్యుదయ కవిత్వం శ్రీశ్రీ లాంటి వాళ్ళు వచ్చేసారు. తర్వాత మనకు వచ్చేసరికి దిగంబర కవిత్వం ఉంది. మనకి సిలబస్లో దిగంబర కవిత్వం అనేటువంటిది టెక్స్ట్ ఓలో లేదు కానీ ఉద్యమాల్లో ఉంటుంది మనకి. ఆ తర్వాత నవ్య సాంప్రదాయవాదము, దళితవాదము, స్త్రీవాదము, విప్లవవాదం, ఇవి మనకు ఉన్నటువంటివి. వీటితో పాటుగా ప్రక్రియలు అంటాం మనం. అంటే ఏంటి? కవిత్వము, కావ్యము, తర్వాత వచన కవిత్వము, పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం ఉన్నది మనకి. అట్లా కాకుండా నవల, కథ, కథానిక, వీటి గురించి చెప్పుకోవడం, ఇది సాహిత్య చరిత్ర. ఇక సాహిత్య చరిత్రలో చివరి అంశం ఏమిటి అంటే మనకి జానపద సాహిత్యం. జానపదం అంటే పల్లె పదాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరణ మాత్రం ఉంటుంది. ఇది మనకి పేపర్ 1లో పార్ట్ 2 సాహిత్య చరిత్ర అనేటువంటిది. ఓకే, ఇక మూడవది మనకు వచ్చేసరికి పేపర్ 2, మళ్ళీ ఇది 2 భాగాలు ఉంటుంది. ఒకటి ప్రాచీన సాహిత్యము, 2 ఆధునిక సాహిత్యము. ప్రాచీన సాహిత్యంలో శకుంతలోపాఖ్యానంలో మనకి ఉన్నటువంటిది ఏంటంటే, ఈ సాహిత్యంలో మనకు ఉన్నటువంటి కథల్లో ప్రధానంగా చూడాల్సినవి 3-4 అంశాలు ఉంటాయి. ఒకటి క్యారెక్టరైజేషన్, ఒకటి అందులో ఉన్నటువంటి ఫిలాసఫీ, తత్వం ఏమున్నది. నెక్స్ట్ కవి యొక్క రచనా విధానం ఎలా ఉన్నది అనేటువంటిది. కొన్నిటి ద్వారా నాటి సామాజిక పరిస్థితులు ఏమున్నాయి, వీటిని మనం అధ్యయనం చేస్తే చాలు. కాకపోతే మనకి సమగ్ర వ్యాఖ్య అని ఒకడు పద్యం ఇచ్చి రాయమంటుంటాడు, దానికి కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. సమగ్ర వ్యాఖ్య అంటే ఏమిటి అంటే కవి ఎవరు, ఆ సందర్భం ఏమిటి, అందులో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి, అందులో ఉన్న విశేషాంశాలు ఏమున్నాయి, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇది అన్నిట్లో వచ్చేస్తుంది మనకి. సో తిక్కన దగ్గరికి వచ్చేసరికి చెప్పాను కదా, కృష్ణ పాండవి, కృష్ణుని యొక్క రాయబారం ఉన్నది మనకి. వనవాసం అయిపోయిన తర్వాత కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి అనేటువంటిది ధర్మరాజాదులు వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత శ్రీనాథుడి పాఠ్యభాగం మనకున్నది, గుణనిధి కథ అనేటువంటిది. అది చిన్నప్పుడు నాకు తెలిసి 8th-లోనో 9th-లోనో ఉండి ఉండాలి. వాడు అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఇంట్లో వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడము, తండ్రికి ఆ విషయం తెలియడం, తండ్రి వాడిని కోపడతాడన్న భయంతో వాడు ఇల్లు వదిలి పారిపోవడము, శివరాత్రి నాడు వాడు జాగరణ చేసి తెలియకుండానే జాగరణ చేసి అందులో వాళ్ళ చేతిలో చనిపోవడము, శివ ఐక్యం ఎలా పొందాడు, ఈ కథ మనకి ఉన్నటువంటిది మనకి. ఆ తర్వాత ప్రబంధానికి సంబంధించి సుగాత్రి శాలీనుల కథ అని ఉంది కళాపూర్ణోదయంలో. ఇది పూర్తి ఒక కల్పిత కథగా ఉన్నటువంటిది. అందులో మనం ప్రధానంగా అందులో చూడాల్సినటువంటిది ఏమిటి అనేటువంటివి ఇన్ డ్యూ కోర్స్ మన లెసన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. ఇక మొల్ల రామాయణం మనకు ఉన్నటువంటిది. మొల్ల రామాయణంలో బాలాకాండం ఉంది, అంటే రాముల వారి స్వయంవరం దాకా, సీతా స్వయంవరం దాకా మనకి ఉన్నటువంటిది, అవతారిక కూడా ఉన్నటువంటిది. ఇక చివరిది ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటిది శతకం, ఆంధ్రనాయక శతకం, కాసుల పురుషోత్తమ కవి అనేటువంటి ఆయన రాసిన శతకం. ఇందులో నుంచి మనకి ఎక్కువగా శతక లక్షణాలు కావచ్చు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, వీటి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక పేపర్ 2లో పార్ట్ బి ఆధునిక సాహిత్యం. అందులో మనకి ఉన్నటువంటిది ఏంటంటే, గురజాడ అప్పారావు గారు కథలు రాశారు ఆణిముత్యాల పేరుతోటి. ఈ కథల్లో మనం ప్రధానంగా దేని గురించి డీల్ చేస్తాము అంటే, ఎక్కువగా ఆ కథలు రాయడానికి ఉన్నటువంటి నాటి సామాజిక పరిస్థితులు ఏంటి,
ఇవి ఆల్మోస్ట్ ఆల్ మనకి 1900, 1910 ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటివే జాగ్రత్త గమనించుకుంటే. ఇప్పటి కాలంతో దాన్ని బేరీస్ వేయకూడదు. ఆ కాలంలో ఉన్నటువంటిది ఏమిటి, ఆ కాలంలో ఇప్పుడు ఆ కథలు మనకి అటువంటి కథలు చాలా వచ్చుంటాయి కాబట్టి ఇందులో ఏముంది అనిపించవచ్చు. కానీ ఆ కాలం నాటి పరిస్థితులకి ఆ కథ ఎలా సమన్వయం అవుతుంది, ఆ కాలం నాటి ప్రభావంతో ఈ కథలు ఎలా రాయగలిగారు అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అట్లానే నాటి సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అవి చెప్పుకుంటూ వచ్చారు. అంటే వేశ్యా సమస్య పెద్దగా ఉన్నటువంటిది అప్పట్లో మనకి, అట్లానే కన్యాశుల్కము, వీటి సమస్యలన్నీ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది మనకి ఉన్నటువంటిది గురజాడ కథల్లో అవి మనం చూస్తాం. తర్వాతది విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి అని జాతీయోద్యమం సమయంలో రాశారు. ఆంధ్రుల యొక్క గొప్పతనం, ఆంధ్రుల యొక్క గొప్పతనం ఎక్కడి నుంచి మనకి శాతవాహనుల దగ్గర నుంచి ఒక్కొక్క రాజవంశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు గొప్ప చరిత్రలు ఏమున్నాయనేటువంటివి కొన్ని 5 పద్యాల చొప్పున ఉంటాయి, 5-6 పద్యాల చొప్పున 10-12 పద్యాల చొప్పున ఉంటూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటాం. ఇక తర్వాతది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి కృష్ణపక్షం. భావకవిత్వం అనేటువంటి దానికి అది చాలా ప్రధానమైనటువంటిది. అది ఎలా ఉంది ఏమిటి, దాంట్లో ఏమేమి చూడాలి, ప్రధానంగా కృష్ణపక్షంలో మనం చూడాల్సినటువంటిది విషాదం ఎలా ఉన్నది, విషాదం ప్రణయంలో విషాదం ఎలా ఉన్నది, ప్రేమ యొక్క తత్వం ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి, భావకవిత్వం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఇవి చూస్తాం. తర్వాత శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం, అభ్యుదయ కవిత్వం, సామాజికంగా ఎలాగా అంశాలు ఉన్నాయి, ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, 1930 తర్వాత వచ్చినటువంటివి కాబట్టి ఎలా ఉన్నాయి అనేటువంటివి మనకి కనిపిస్తుంది. మరొక పుస్తకం ఏమిటంటే జాషువా రాసిన గబ్బిలం. గబ్బిలం అనేటువంటిది ఒక దళితుడు ఒక గబ్బిలానికి తన బాధను చెప్పుకునేటువంటి విషయం. అందులో ఒకవైపు దేశభక్తి ఉన్నది, ఇంకొక వైపు సామాజిక అంశం కూడా ఉన్నది. మనకి సామాజికంగా దళితులు ఎలాగ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈ రెండింటి మీదనే ప్రశ్న ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది. తర్వాతది కర్పూర వసంతరాయలు అని నారాయణ రెడ్డి గారు రాసినటువంటి దీర్ఘ గేయ కావ్యం. అది దీర్ఘ గేయ కావ్యం అంటే ఒక రెడ్డి రాజుల కాలంలో కుమారగిరి రెడ్డి ఆస్థానంలో ఒక లకుమ అనేటువంటి నాట్యగత్తె ఉన్నది. ఆ పాత్రను పట్టుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రణయ కావ్యంగా కథ అల్లారు నారాయణ రెడ్డి. నిజానికి ఇందులో ఉన్నటువంటి చారిత్రక విషయాలు తక్కువగా ఉంటాయి, కల్పన ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది పాత్ర చిత్రణ ఎలా ఉన్నది, ఆ నాట్యగత్తె పాత్ర చిత్రణ ఎలా అంటే రాణిగారి పాత్ర ఏమిటి, కర్పూర వసంతరాయల పాత్ర ఏంటి, 4 పాత్రలు ఇందులో ఉన్నాయి. వాళ్ళ పాత్ర చిత్రం తెలుసుకుంటాం, సరిపోతుంది మనకి. తర్వాత శారద లేఖలు కనపర్తి వరలక్ష్మ గారు రాసినటువంటివి. అంటే లేఖన సాహిత్యం ఎలా ఉన్నది అని చెప్పడంలో అందులో ఏమున్నది అంటే ఆనాటి కాలం నాటి స్త్రీకి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్లానే జాతీయోద్యమానికి సంబంధించిన కొన్ని విషయాలు, తర్వాత ఈ తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలు, అంటే తీర్థక్షేత్రాలకు సంబంధించిన వీటి గురించి లేఖలు రాశారు ఆమె, అవి మనకి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆత్రేయ రాసినటువంటి నాటకం NGO అనేటువంటి నాటకం ఉన్నది. చిన్న నాటకమే, అందులో కూడా మనకి కనిపించేటువంటి ఒక సామాజిక సమస్య, ఒక మధ్యతరగతి జీవితంలో ఉండేటువంటి సమస్య ఎలా ఉన్నది అనేటువంటిది దానికి సంబంధించింది. ఇక చివరిది అల్పజీవి అనేటువంటిది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటిది నవల. ఈ నవల్లో కూడా వాడు ఎలాగ ఇబ్బంది పడ్డాడు మానసికంగా, అంటే సైకో ఎనాలిటికల్ థియరీ అంటాం మనం, సైకో ఎనాలిటికల్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, దాన్ని ఎలాగా ఉన్నటువంటిది, వీటన్నిటి గురించి కూడా చర్చ ఉంటుంది. ఇది ప్రధానంగా సిలబస్. వీటిని నేర్చుకోవడానికి మనం ప్రధానంగా కొన్నిటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. అవే సాహిత్య సిద్ధాంతాలు అంటాం మనం. సాహిత్య సిద్ధాంతాలు మనకి ప్రాచీన సాహిత్యం తీసుకుంటేనేమో కొంత రస సిద్ధాంతం కావచ్చు, అలంకార శాస్త్రాలు కావచ్చు, ఇవి మనకు ఉంటాయి. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలో ఎక్కువగా మనకి రస ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం, వీర రసం, లేదా కరుణ రసం, ఇట్లాంటివి మనకు ఉంటుంటాయి. భక్తి రసం, వీటికి సంబంధించినటువంటివి. అట్లానే అలంకార శాస్త్రాలు, ఏ అలంకారాలని. ఆధునిక శాస్త్రానికి వచ్చేసరికి మనకి ఒకవైపు మార్క్సిజం తెలుసుకోవాలి, మరొక వైపు తీసుకునేసరికి మనోవిశ్లేషణ సిద్ధాంతం చూడాల్సి వస్తుంది. ఇటువైపుకు భావకవిత్వానికి వచ్చేసరికి ఏమో మనకి అమలిన శృంగార సిద్ధాంతం అనేటువంటిది ఉన్నది. ఏమిటి అమలిన శృంగార సిద్ధాంతం, అదంతా మనం క్లాసులో ఇన్ డ్యూ కోర్స్ మనం నేర్చుకుంటూ ఉంటాము. ఇవి ప్రధానంగా మనకున్నటువంటి సిలబస్. ఇది మనకి 2.5-3 నెలల మధ్య కాలం పడుతుంది మనకి పూర్తి చేసుకోవడానికి. ఇది మనకున్నటువంటిది.
ప్రతిదానికి కూడా మీకు సంబంధించి మెటీరియల్ అయితే ఇస్తాను నేను. ప్రతి దానికి మెటీరియల్ నోట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇచ్చిన దాన్ని ఎలాగ మీరు అభ్యాసం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అనేటువంటిది అప్పుడు మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇచ్చిన మెటీరియల్ని ఎలాగ వాడుకోవాలి, ఎలా రాయాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది ఇది ఉన్నటువంటిది. సో ఇది తెలుగుకి సంబంధించి మనకు ఉన్నటువంటి ఓవరాల్ వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అంటాం మనం, విహంగ వీక్షణంగా ఉన్నటువంటివి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం ఇన్ డ్యూ కోర్స్ లెసన్స్ చెప్పుకునేటప్పుడు అక్కడికక్కడే మీకు ఉండేటువంటి సందేహాలని తీసుకుంటున్నాం.